ప్యాట్ కమిన్స్ నా వల్ల కావట్లేదు. 300 కొట్టాలి. T20లో రికార్డును క్రియేట్ చెయ్యాలి. ఏంటి ట్రావిస్ హెడ్, ఆల్రెడీ రికార్డు మందే కదా. మందే హైయెస్ట్ స్కోర్ ఉంది T20 ఫార్మాట్ లో. ఇంకేంటి నీ బాధ? లేదు, నేను 300 కొట్టాల్సిందే. సెంచరీ లేదా 150 కొట్టాల్సిందే. SRH ఫ్లాగ్ పైన ఎగరాల్సిందే. ఫిక్స్ అయిపోయా. ఇప్పుడు ఏమైంది? మనకింకా నెక్స్ట్ మ్యాచ్ ఉంది కదా, ఆ పంజాబ్ వాళ్ళతో పిచ్చా కొట్టుడు కొడదాం. ఆ మ్యాచ్ కూడా మన గ్రౌండ్ లోనే ఉంది. నిన్న జస్ట్ మిస్ అయిపోయారు గుజరాత్ వాళ్ళు. లేదంటేనా? అవును ప్యాట్ కమిన్స్ అన్న, మేమిద్దరం పూర్తిగా ఫిక్స్ అయిపోయాము. నేను 150, ట్రావిస్ హెడ్ అన్న 150. తీరా చూస్తే వర్షం వల్ల మొత్తం నాశనం అయిపోయింది. ఏంట్రా అభిషేక్ శర్మ పిల్ల బచ్చా, ఏదో నేను లేనప్పుడు కొన్ని రన్స్ కొడుతూ ఉన్నారేమో. నెక్స్ట్ మ్యాచ్ కి నేను వస్తాను, కెప్టెన్సీ చేస్తాను. 300 కాదు కదా, 150 కూడా కొట్టలేరు. ధవన్ అన్న, నువ్వు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నావు. నువ్వు వచ్చినా రాకున్నా 300 స్కోరు కన్ఫాము. అయినా 150 అంటావేంటి? మేము 9 ఓవర్లలోపే 160 చేసాము. ఒకసారి టీవీ పెట్టి హైలైట్స్ చూడు, లక్నోతో జరిగిన మ్యాచ్. అభిషేక్ శర్మ, నువ్వు ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు. మన సమాధానాలన్నీ బ్యాట్తోనే చెప్దాము, గ్రౌండ్లోనే చెప్దాము. వాయమ్మో, మీరేంట్రా బాబు అస్సలు వినేలా లేరే. రేపు మ్యాచ్లో చూపిస్తాము. మేం వేసే ఒక్కొక్క బాలు వచ్చి క్లీన్ బౌల్డ్ అవుతూ ఉంటే అప్పుడు తెలుస్తుంది ఎందుకురా ఛాలెంజ్ చేశాము అని. ఇదిగో ధవాను, నీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. మొన్నటి వరకు మా వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళాలని కొట్టారు. ఇప్పుడు మేము ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయాము. మాకు ఏ బాధ లేదు. మ్యాచ్ గెలవడమే ఇంపార్టెంట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆడితే ఎలా ఉంటుందో నీ ఊహకే వదిలేస్తున్నా, చూసుకోమల్లా. అయినా మీరు 300 కొట్టడానికి మేమేమన్నా అల్లాటప్పట్టిమనుకుంటున్నారా? పంజాబ్ కింగ్స్ T20లో 260 స్కోర్ని కూడా చేసాము. మర్చిపోయారా? ధవన్ అన్న, ఆ రోజు మ్యాచ్లో నువ్వు లేవు కదా, ఎందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నేను మ్యాచ్లో లేకుంటే ఏంటి, వెనకుండి నడిపించింది మొత్తం మేమే. నేను ఎలా షాట్స్ ఆడాలో ప్రాక్టీస్ ఇచ్చి పంపించా. ఇదిగో ధవాను, అవసరమా వాళ్ళతో ఛాలెంజ్లు? వాళ్ళు ఎలా బ్యాటింగ్ చేస్తున్నారో తెలుసా? పిచ్చ కొట్టుడు కొడుతున్నారు. నువ్వు జాగ్రత్తగా కెప్టెన్సీ చెయ్యి. ఏంటి జానీ బెయిర్స్టో, వెళ్తున్నావు ఇంగ్లాండ్కు, సైలెంట్గా వెళ్ళిపో. నాకే సలహా ఇస్తావా? ధవన్ అన్న, ఇది సలహా కాదు, జాగ్రత్త చెప్తున్నాం నీకు. నువ్వు ఎక్కువగా ఛాలెంజ్లు చేసి మ్యాచ్ ఓడిపోతే నీకే ఒక బ్యాడ్ రికార్డ్ ఉండిపోతుంది. చూసావా ధవన్, నీకున్న కాన్ఫిడెన్స్ ఎలా ఉంది, వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ ఎలా ఉందో. వాళ్ళకు తెలుసు మేము ఆడితే ఎలా ఉంటుందో, ఎందుకంటే మా ఆటను దగ్గర నుండి చూస్తున్నారు వాళ్ళు. ఎవ్వరు చెప్పినా వినేదే లేదు, నీ ఎవ్వరు తగ్గేదే లేదు. మీరు 300 కొడితే 301 కొట్టేస్తాం. మాకు ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తే 250 కొడతాం. ధవన్ అన్న, 300 కొడితే 300 చేస్తా అన్నావు. ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తే 300 కొడతాను ఎందుకు చెప్పట్లేదు నువ్వు? రే, వాళ్ళంటే ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. 300 కొట్టడం అంత ఈజీనారా? మనం అలా గాల్లో కాకుండా నేల మీద ఉండాలి. 250 అంటే కొట్టగలము. ఎలా కొడతారు ధవాన్? నేను లేను, శామ్ కరణ్ లేడు, లియామ్ లివింగ్స్టన్ లేరు, ఎలా కొడతారు? నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు బేర్స్టో. 262 స్కోర్ కొట్టిన రోజు అందరూ కొట్టారా ఏంటి? నువ్వు ఒక సెంచరీ, ఆ శశాంక్ సింగ్ ఫాస్ట్గా ఆడాడు, ప్రభ్ సిమ్రన్ సింగ్ ఫాస్ట్గా ఆడాడు, అంతే కదా. మరి మేం చెప్తుంది అదే కదా. ఇప్పుడు జానీ బెయిర్స్టో లేకుండా నువ్వు 300 ఎలా కొడతావు? ఎందుకు ఛాలెంజ్లు చేస్తున్నావు? అది అలా చెప్పండి, కొంచెం దిగుతాడు. మేమంటే భయం క్రియేట్ అవుతుంది. ఎందుకు ఊరికే రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తారు? జానీ బెయిర్స్టో కొట్టిన సెంచరీ నేను కొడతాను, ప్రభ్ సిమ్రన్ హాఫ్ సెంచరీ ప్రభ్ సిమ్రన్ కొడతాడు, ఇక నెక్స్ట్ శశాంక్ సింగ్ కొట్టేస్తాడు, అశుతోష్ శర్మ ఉన్నాడు ఫినిష్ చేస్తాడు. 300 చాలా ఈజీరా బాబు కొట్టడము. అబ్బా 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 అన్నా, ఇప్పుడు నాకు అర్థమైంది. నీలాగా కాన్ఫిడెన్స్ ఉండాలన్నా. కొట్టలేని వాళ్ళు కూడా నీలాగా మాట్లాడుతున్నారంటే నువ్వు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అన్న. ఇన్ని రోజులు రెస్ట్ తీసుకొని వచ్చి ఇప్పుడు నువ్వు 300 కొట్టేస్తా అంటున్నావే, చాలా గ్రేట్. నువ్వు ఇన్ని రోజులు రెస్ట్ తీసుకునేదే అందుకురా. ఇన్ని రోజులు బాగా ప్రాక్టీస్ చేశా, ఎలా బాల్ 6లు కొట్టాలా, ప్రతి బాలు ఎలా కొట్టాలా అని చెప్పి. ఇక అయిపోయింది. ఇక మీరే కాదు, ఏ టీం వచ్చినా సరే దుమ్ము లేపేస్తా. కావాలంటే IPL మొత్తం మళ్ళీ స్టార్ట్ చేయండి. పంజాబ్ కింగ్స్ ఫైనల్స్లోకి వెళ్ళి కప్పు కొట్టేలా చేస్తా. వామ్మో, ఇది చాలా పెద్ద కోరిక. మళ్ళీ నీకోసం IPL స్టార్ట్ చేసినా మాకు ఆడేంత ఓపిక లేదులే. ఇప్పటికే ఎప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళాలని చూస్తున్నాము. వెళ్ళండి వెళ్ళండి, ఎలాగో మ్యాచ్ ఓడిపోతారు కదా, ఓడిపోయి ప్లే ఆఫ్స్లో ఎలాగో ఓడిపోతారు, కప్పు కూడా రాదు మీకు, వెళ్ళిపోండి. ధవన్ అన్న, నీ వెనక నేనుంటా. ఎరైనా అవుతా, సొరైనా అవుతా. 300 అంటే 300, 150 అంటే 150. అరే బాబు, 150 మనం చెప్పింది వాళ్ళకు, మనమేం కొట్టాం. నువ్వు 300 ఒకటి గుర్తుపెట్టుకో. మళ్ళీ 150 గుర్తుపెట్టుకొని గ్రౌండ్లోకి వచ్చి నా పరువు తీసేవు. అన్న, ఈ తొక్కలో మీటింగ్ ఏందో నాకు అర్థం కావట్లేదు. ఎలాగో మ్యాచ్ సండే అంటున్నారు, దాన్ని సాటర్డే షిఫ్ట్ చేయొచ్చు కదా. సాటర్డే పొద్దున ఆడేద్దాం, తొందరగా అయిపోతుంది. ఈ పంజాబ్ వాళ్ళకు బుద్ధి వచ్చేలా చేద్దాం.
అబ్బా ఇలాంటిది ఏదన్నా ఉంటే చేయండి, త్వరగా ప్లాన్ చేయండి. నా బ్యాట్ కూడా ఊగిపోతోంది, కొట్టాలి, సిక్స్లు కొట్టాలి.